తెలంగాణలో జాతీయ రహదారులు, జిల్లాల్లో రోడ్లు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గ్రేటర్ కమిషనర్ తో పాటు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు. సిటీ రోడ్ల లాగింగ్ పాయింట్లతో పాటు రోడ్ల రిపేర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చేది వర్షాకాలం కావడంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. సిటీలో ఉన్న పెండింగ్ ఫ్లైఓవర్లు, రోడ్లపై కూడా చర్చించినట్లు సమాచారం. వర్షాకాలంతో పాటు హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో ఆర్ఎండ్బి శాఖ అప్రమత్తమైంది. NH65 హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ప్రమాదాల నివారణకు ముఖ్యంగా సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్ని చోట్ల 6 లైన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం, జంక్షన్ డెవలప్మెంట్స్, వెహికల్ అండర్ పాస్ల నిర్మాణం, రెండు వైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పుడు మనకి డైవర్షన్స్ క్లియర్ కట్ గా 7.5 మీటర్స్ సర్వీస్ రోడ్స్ తీసేసుకొని ఇమీడియట్ గా డైవర్ట్ చేసేస్తున్నారు. బోత్ సైడ్ 7.5 మీటర్స్ తీసుకొని డైవర్ట్ చేస్తున్నారు. చేసి సెంటర్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు తోటపల్లి సింగిల్ స్పాన్ 6 లైన్స్ ఇచ్చారు. అక్కడ స్పేస్ అందుకని చెప్పి బోత్ సైడ్స్ ఇప్పుడు క్లియర్ చేసేసి మిడిల్ డ్రైవ్ ని కూడా క్లోజ్ చేసి మొత్తం పేమెంట్ చేస్తున్నారు. మీటింగ్ సర్వీస్ రోడ్స్ ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఇప్పుడు ఇమిడియట్లీ మీరు మండే రోజు వెళ్ళండి. లోకల్ కలెక్టర్ భువనగిరి కలెక్టర్ చెప్పి అవసరం ఉంటే నేను నాకు చెప్తే నేను కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తా. సర్వీస్ రోడ్ క్లియర్ చేయండి. సెంట్రల్ పోర్షన్ కదా వర్క్ అయింది అంటే సెంట్రల్ పోర్షన్ సర్వీస్ రోడ్ లో ట్రాఫిక్ పోతూనే ఉంటుంది. అందుకే స్టార్టింగ్ ఇమిడియట్లీ సర్వీస్ రోడ్స్ హ్యాండిల్ చేస్తాం. ఆల్ అండర్ పాసెస్ కి ఇమిడియట్లీ మండే రోజు చెవుడుకొని స్టార్ట్ చేయండి. కలెక్టర్ చెప్తున్నాను, కలెక్టర్ గారు మీకు సపోర్ట్ చేస్తాం, కింద ఆర్డీఓ 1 అటాచ్ చేస్తాం. ఇది చేయాలంటే మీరు మండే స్టార్ట్ చేయాలి.